హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా? మరి నేను ఈరోజు వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, మా కాలనీలో మేము వినాయకుడిని ఎలా నిలబెట్టుకున్నాము, ఏం చేసామని ప్రతిదీ కూడా డీటెయిల్డ్ వీడియో అయితే తీసాను. ఆ రోజైతే మాది యాక్చువల్గా కిచెన్ ఓపెనింగ్ అనమాట. సో కిచెన్ ఓపెనింగ్ నుంచి నేనైతే ఇక్కడికి వచ్చానమాట. ఇది పందిర్రాట ముహూర్తం 9:30 ఆ టైంకి ఉండింది. సో ఆ పని అయిన తర్వాత కాలేజ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. నేను మా ఇంట్లో మా వినాయకుడిని నిలబెట్టుకొని అసలు ఎలా పూజ చేసాము, ఏం చేసాము ప్రతిదీ కూడా నేను వీడియో చేసి నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు అందరూ చూసారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైతే వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ పెద్దవాళ్ళందరూ వచ్చి పసుపు కుంకుమ అన్నీ వేసి తాంబూలం పెట్టి పందిర్రాటనైతే నిలబెట్టడం జరిగింది. సో మీరు మీ కాలనీలో వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఏంటి అన్న ముచ్చట్లన్నీ కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో అయితే చూసేయండి. మరి गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय. గాయ్స్, మా వినాయకుడి లైటింగ్స్ చూడండి. సో ఇప్పుడు డెకరేషన్స్ టైం అయ్యింది. సో నేను ఇదంతా లైటింగ్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ ఏంటంటే మేము పెట్టలేదు లైటింగ్ అంతా, బట్ ఈసారి అయితే మేము పెడుతున్నాము. సో లోపల చూద్దాం రండి. మొక్కలు అన్నీ పెట్టామన్నమాట. ఈసారి ఎకో ఫ్రెండ్లీగా మేము ప్లాంట్స్ అన్నిటిని పెట్టామన్నమాట. ఇక్కడ నేను ఒకసారి లోపల చూపిస్తాను చూడండి. అదే చూద్దాం లే. చూసారా అంటే లాస్ట్ టైం ఇంత హడావిడిగా మేము చేయలేదన్నమాట, బట్ ఈసారి బాగా చేస్తున్నాము. చూడండి, అట్టిపళ్ళు గెలలు అన్నీ పెట్టామన్నమాట. సో ఇక్కడ ఒక 5 to 10 minutesలో డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము.
పిలుపు వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి డెకరేషన్కి వెళ్దామా రండి. మేము పాలవల్లి కడదాం అనుకున్నాం ఇంటి దగ్గర, బట్ ఇక్కడ టైం అయిపోయేలా ఉంది. బట్ చూడాలి. ఇప్పుడు కనుక మేము ఇంట్లో పాలవల్లి కట్టకపోతే రేపు మాకు లేట్ అయిపోద్ది అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ముగ్గులు అవన్నీ వేసి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. ఈవిడ వనజ గారు అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా చేస్తారనమాట. ఈవిడ ఏం చేశారంటే ప్రత్యేకంగా వినాయక చవితికి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్ని స్పాన్సర్ చేశారు. కడియం నుండి ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చారనమాట. అక్కడ చూపిస్తున్నాయి చూడండి. సో మొత్తం ఈసారి డెకరేషన్ మొత్తం ఎకో ఫ్రెండ్లీగానే చేసాము. అంటే వెనకాల ఫ్లవర్ డెకరేషన్ కానీ మొత్తం అనమాట. అక్కడ ప్లాంట్స్ అన్నీ పెట్టి నీట్గా చేసామన్నమాట. అండ్ అలాగే ఈవిడ వినాయకుడి బొమ్మని కూడా మనకి ఇచ్చారు. సింధు నది మట్టితో చేసిన వినాయకుడు అనమాట, ప్యూర్ మట్టితో చేసిన వినాయకుడు. వినాయకుడిని కూడా ఇచ్చారు. సో మేమందరం అక్కడికి వెళ్ళి పాలవెల్లి అన్నీ కట్టి, పాలవెల్లికి ఫ్రూట్స్ అవన్నీ కట్టి అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇంకా మొత్తం అందరం అనమాట. ఆ రోజు ఇక్కడ చేసేటప్పటికి 12 అలా అయిపోయింది. ఇక్కడ అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ మళ్ళీ మేము మాది చేసుకోవడం సరిపోయింది. వీటికి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అందరూ చూడండి. ప్రకృతి నా ఆలోచనలు అని చెప్పేసి ప్రతిదీ కూడా అనమాట వేస్ట్ని ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించాలి అని చెప్పేసి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఆవిడ వీడియో చేస్తారు. మీరు వెళ్ళి చూడండి ఆవిడ ఛానల్ని. అండ్ డెకరేషన్కి తాడులు అన్నీ కడుతున్నారనమాట. సో దట్ ఫ్లవర్స్ అని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇంకా అంతా సందడిగా కబుర్లు చెప్పుకుంటూ అలా పని చేసుకుంటూ అలా 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 గడిచిపోయింది ఆ రోజు నైట్ అంతా. లాస్ట్ ఇయరే కొంచెం డల్గా జరిగింది, బట్ ఇయర్ బాగా సౌండ్గా జరిగింది అనమాట. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने. చెప్పకపోవడమే, నేనైతే పెద్దగా అక్కడ ఏమీ హెల్ప్ చేయలేదు. ఇక్కడనే కాదు, నేను అంతకమున్నా హెల్ప్ చేయడానికి వెళ్ళను, ఎందుకంటే నేను వీడియోస్ అవి తీస్తూ ఉంటాను కదా. సో వాళ్ళు అక్కడ చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి వీడియో తీయడం అని నేను మన యూట్యూబ్ ఛానల్కి అక్కడికి వచ్చి వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను అనమాట. సో మా డాడీ వాళ్ళు అయితే అప్పుడే పట్టుకొని వచ్చారు అరటి ఆకులు చెట్లన్నీ అనమాట. సో అప్పుడే ఏంటంటే జగన్నాథం మూవీలో అదే ఏంటంటారు ఆ మూవీ ఏంటి, అల్లు అర్జున్ మూవీ వచ్చింది కదా డీజే, ఆ మూవీలో వచ్చినట్టుగా వచ్చారనమాట. సో అందుకని చెప్పి వీడియో తీసాం. ఇది సెపరేట్గా షార్ట్ కూడా తీసాను, పెడతాను చూడండి. మరి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము, రండి మీరు కూడా వద్దరు. కానీ సాంగ్స్ అన్నీ పెట్టారనమాట. సో నేను వచ్చాను, అమ్మ చెల్లి రాలేదు, వాళ్ళ ఇంటి దగ్గర డెకరేట్ చేస్తున్నారనమాట. సో మేము పిల్లలందరం కలిసి డాడీ వాళ్ళతో వెళ్ళాము. ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్లో వినాయకుడిని వేసుకొని వచ్చామన్నమాట. చూడండి మా వినాయకుడిని. మేము వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు కళ్ళకి
కవర్ చేసి తీసుకొస్తారంట కదా, కానీ ఆ టైంకి ముహూర్తం అయిపోయిందని చెప్పి మేము ఫేస్కి ఏమీ కప్పలేదు, డైరెక్ట్గా అలానే తీసుకొచ్చేసాము. బట్ ట్రాక్టర్లో వెళ్తున్నామేమో, వెళ్ళినప్పుడు స్లోగానే, అంటే స్లోగా వెళ్ళినట్టు అనిపించింది. మరి వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్లోగా వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ చూడండి, మేము టప్పులు సన్నాయి మేళంతో తీసుకొచ్చామన్నమాట వినాయకుడిని. మీరు చూడండి ఒకసారి. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండ. చూపించయ్యా త్రోవా ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమందరం కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. నారీ చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ
జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను గని తలొంచరా గోయింగ్ టు హోమ్ బి లైక్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి కూర్చొని కాసేపు పడుకోవడానికి లేదు పైకి వెళ్ళి బట్టలు ఉతకాలి కదా పెద్ద పని అలా అంటది బట్ షీ వోంట్ డూ దట్ సరే అయితే నేను చేయను నేను ఇందాక సగం ఉతికాను ఫ్రెండ్స్ కానీ ఏంటంటే పూజ దగ్గర రమ్మన్నారని చెప్పి నేను వచ్చేసాను మేము మా వీధిలోకి లైట్ వేశారు మా డ్రెస్సెస్ హైలైట్ చేస్తాను చూడండి అయ్యా సో ఇంకా నెక్స్ట్ డే మేము మా వినాయకుడిని కదిపి అక్కడికైతే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాము సో దట్ డైలీ పూజ చేసినప్పుడు మా వినాయకుడికి కూడా చేస్తారని చెప్పి నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండిల్చరా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా నీ అండా దండా ఉండాలయ్యా పిండి వంటలారగించి తండ్రి వలె ఆదరించి దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా జై 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 జై. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. ఇంకా ముందు చాలా ఉందండో ఈ సస్పెన్స్, మీకు నేను త్వరలో పెడతాను, వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.